రైతులు సంబరాలు చేసుకుంటే హరీష్ రావు కళ్ళు మండుతున్నాయని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. తప్పును కప్పిపుచ్చుకునేందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అసమర్థత పాలన వల్లే మేడిగడ్డ దగ్గర నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. 1,50,000 కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావుదేనన్నారు ఐలయ్య. మీ చాతగానంతనానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మళ్ళా కూడా మీ వక్ర బుద్ధి మారతలేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు రైతుల మీద చర్చిస్తారా, నిరుద్యోగుల మీద చర్చిస్తారా, మీరు గత పాపాల మీద చర్చిస్తారా? మీరు రండి. మీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీ అధినేత కేసీఆర్ను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీలో వచ్చి మాట్లాడమండి. మీ పాపాలను ఒక్కొక్కటిగా మేము కడుక్కుంటూ వచ్చుకుంటూ మేము ఇచ్చినటువంటి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తుంటే తెలంగాణ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, తెలంగాణ అమరవీరులకు ఇలా గుర్తింపు తెచ్చి ప్రజాపాలన అందిస్తుంటే ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి మీ ఎమ్మెల్యేలంతా, మీ ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ పార్టీలు వస్తుంటే ఓర్వలేక దీన్ని ఫిరాయింపులు అంటున్నారు. ఆ రోజు మరి మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసింది ఫిరాయింపా? మరి ఏందో మీరు ఫస్ట్ మీ ముఖ్యమంత్రిని అడుగురి. అప్పుడు కూడా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుని దాన్ని ఫిరాయింపంటారా లేకపోతే ఏమంటారో? అప్పుడు నీకు తెలివి లేదా? అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మరి సంపూర్ణ మెజార్టీ ఉంది మనకెందుకని చెప్పి ఆ రోజు ఎందుకని లేదు? నిన్న కేటీఆర్ పోయి రాజ్భవన్ పోయే అర్హత కేటీఆర్కు ఉందా? ఒక ప్రధాని వస్తే కనీసం గౌరవంగా కలిసే నైతిక విలువలు మీకు లేవు. ఒక గవర్నరు గౌరవించుకునే విలువలు మీకు లేవు. ఒక మహిళా గవర్నర్ కూడా మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు అగౌరవపరిచినప్పుడు మరి మీకు ఎందుకు రాలే ఆ సోయి? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు రాజ్భవన్ పోయి గవర్నర్ కలిసిరు?